ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లా అరంగర్లో రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రోడ్డుపై ఉన్న చిరు వ్యాపారుల డబ్బాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. వ్యాపారస్తులు పెద్ద ఎత్తున అభ్యంతరాలు తెలుపుతున్న నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు నడుమ రోడ్డు విస్తరణ పనుల్ని అధికారులు చేస్తున్నారు. ముందస్తు సమాచారం నోటీసులు ఇవ్వకుండా డబ్బాలను ఎలా తొలగిస్తారని వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారస్తుల మాటలను పట్టించుకోకుండా జీహెచ్ఎంసీ అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రంగారెడ్డి జిల్లా ఆరంగర్ రోడ్డు విస్తరణలో భాగంగా ఆ పరిసర ప్రాంతాల్లో రెండు వైపుగా రోడ్డుపై చిరు వ్యాపారులు ఎవరైతే డబ్బాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తా ఉన్నారో ఈరోజు జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు ఆరంగర్ చౌరస్తాలో రోడ్డు కానుకొని అటువైపుగా ఇటువైపుగా ఉన్నటువంటి వ్యాపారాల్లో డబ్బాలు దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి వాటన్నిటిని కూడా జిహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు సుమారు సగం మేరకు ఈ డబ్బాలన్నింటినీ కూడా దుకాణాలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఇంకొంత తొలగిస్తున్నటువంటి క్రమంలో వ్యాపారులంతా కూడా పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకుని అభ్యంతరాలు తెలియజేస్తూ పోలీసులకు అధికారులకు వ్యతిరేకంగా కొద్దిసేపు నినాదాలు చేసి రోడ్లపైన హంగామా చేయడం జరిగింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏళ్ల తరబడి ఈ వ్యాపారాన్ని నమ్ముకొని తమ కుటుంబాల పోషణ సాగుతా ఉంది. ఈ రోజు ఎలాంటి నోటీసులు సమాచారం ఇవ్వకుండా తమ దుకాణాలని ఈ రకంగా కూల్చివేయడం, దాంట్లో విలువైనటువంటి వస్తువులు కనీసం సామాన్ తీయకుండా కూడా తమకు టైం ఇవ్వకుండా సడన్ గా యంత్రాలను తీసుకొచ్చి బుల్డోజర్లతో ఈ దుకాణాలను ఇట్లా కూల్చివేయడంపై మాత్రం చిరు వ్యాపారులు పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమై అక్కడ నినాదాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఒక పక్క ఇండ్లు కోల్పోతా ఉన్నామంటూ నిరుపేదలు రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటుంటే ఇదే సమయంలో వ్యాపారస్తులు సైతం తమ దుకాణాలని కూల్చివేస్తా ఉన్నారు. కనీసం ఆల్టర్నేట్ షెల్టర్ ఏర్పాటు చేయకపోయినా, సమాచారం ఇవ్వకపోయినా, ఒక నోటీస్ కూడా ఇప్పటి వరకు అందజేయకుండా నేరుగా వచ్చి బుల్డోజర్లను పెట్టి, జేసీబీలను పెట్టి, యంత్రాలను పెట్టి ఈ రకంగా నెట్టివేయడము, తొలగించడం మాత్రం కక్షపూరితంగా సాగిస్తా ఉన్నారు జిహెచ్ఎంసీ అధికారులు. దాంట్లో జిహెచ్ఎంసీ అధికారులకు కొన్ని అనుమతులు ఉన్నాయి. అప్పటికే మేము అప్లై చేసుకున్నాము. కరెంట్ ఇంటి నెంబర్లతో సహా అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తా ఉన్నాము. ఇప్పటికీ నోటీసులు ఇవ్వకుండా సడన్ గా దిగి ఇలా కూల్చివేయడంపై మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అధికారులపై తిరగబడేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు అక్కడ భారీగా చేరుకొని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవ్వకుండా, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం జరగకుండా, ఆ వాహనాలను అడ్డుకోకుండా మాత్రం పకడ్బందీ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ఎవరు కూడా స్థానికులు అడ్డుకోకుండా ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. మొత్తం నగర వ్యాప్తంగా సిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఎక్కడైతే రోడ్లపైన అక్రమాలు గురయ్యాయో, నిర్మాణాలు చేపడతా ఉన్నారో, బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిని కబ్జా చేశారో, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారో, వీటన్నిటిపైన ఫోకస్ పెట్టినటువంటి హైడ్రా ఏ స్థాయిలో ఉన్నటువంటి వారిని కూడా వదలకుండా, అది ఇరు వ్యాపారులైనా సరే, పై స్థాయిలో ఉన్నటువంటి వారైనా సరే అందరికీ సమాన న్యాయం అంటూ కూడా ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. ఈ రోజు హైడ్రా బుల్డోజర్లు ఆరంగర్ చౌరస్తాకి చేరుకొని రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఈ చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్నటువంటి దుకాణాలన్నీ కూడా తొలగించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సంగతి రైతు అంటే కనీసం నోటీసులు ఇవ్వకుండా కూలుస్తున్నారని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు క్లారిటీ ఇచ్చారు దీని మీద? వ్యాపారస్తులు ఏళ్ల తరబడి ఆ దుకాణాల దానిపైన వాళ్ళు డిపెండ్ అయ్యి ఉండి ఆ దుకాణాల ద్వారా మీద వచ్చేటువంటి ఆదాయంతో వాళ్ళ కుటుంబాన్ని ముందుకు సాగించడము, లోన్లు తీసుకోవడము, బిడ్డలు పెళ్లిలకు రావడము, అవే వ్యాపారాలతో పిల్లలకు పెళ్లిళ్ళు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజు సడన్ గా ఎప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పటి ప్రభుత్వానికి, ఇప్పటి అధికారులకు వ్యక్తమవి ఆ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ఆ దుకాణాలను అన్నింటినీ కూడా తొలగించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కనీసం తమకు ఆల్టర్నేట్ షెల్టర్ అన్న చూపించకుండా, నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ రోజు సీదా బుల్డోజర్లను, జేసీబీలను తీసుకొని వచ్చి తమ వస్తువులను కూడా తీసుకోకుండా, కనీస టైం ఇవ్వకుండా ఈ రోజు ఈ కూల్చివేతలు సాగిస్తా ఉన్నారు. ఇది కావాలని నిరుపేదల పుట్టగొట్టడం కోసమే తీసుకుంటున్నటువంటి చర్యలు అంటూ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అధికారులకు వ్యతిరేకంగా కొద్దిసేపు పాటు నినాదాలు చేయడంతో ఇమీడియట్ గా పోలీసులు అలర్ట్ అయ్యి పోలీసులు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మాత్రం వారు
వాళ్ళందరూ కూడా చెదరగొట్టి స్పీడ్ గా ఆ దుకాణాలన్నిటిని కూడా కూల్చివేస్తా ఉన్నారు. ఒక పక్క ఇల్లు కోల్పోయామంటూ అందరూ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు వ్యాపారస్తులు కూడా సేమ్ అదే బాటలో ముందుకు వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి థ్యాంక్ యూ రవితేజ. నేను